సాధారణంగా వినతులు ఇవ్వడానికో సమస్య పరిష్కారం కోసమో ఓ సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్ ఆఫీస్కు సాధారణ పౌరులు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? గంటల తరబడి వేచి చూసిన అపాయింట్మెంట్ దొరకక ఉసూరుమంటూ వెనుతిరిగే పరిస్థితులే ఎక్కువ కదా. కానీ అందుకు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. తన ఆఫీసు వద్దకు సమస్య చెప్పుకోవడానికి ఓ రైతు వచ్చాడని తెలుసుకొని స్వయంగా ఆయనే రైతు వద్దకు వెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం నుంచి 3 రోజుల క్రితం మంగళగిరికి తనను కలిసేందుకు ఎడ్లబండిలో వచ్చి నిరీక్షించిన నవీన్ అనే రైతును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నామని, దళారుల పెడత ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. దీంతో రైతుల సమస్యలపై తన కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని అతడికి పవన్ సూచించారు. రాష్ట్రపతి పర్యటనతో సమయం కేటాయించలేకపోతున్నానని తెలిపారు. వ్యవసాయ రంగం ప్రక్షాళనకు రైతు నవీన్ నడుం బిగించాడు. తన సంకల్పం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని భావించాడు. అనంతపురం జిల్లా హిందూపురం మండల్ శాసనకోట గ్రామానికి చెందిన రైతు నవీన్ తన సంకల్పం కోసం ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ఎడ్లబండిపై ప్రయాణించి మంగళగిరి జనసేన ఆఫీసుకు చేరుకున్నాడు. డిప్యూటీ సీఎంను కలిసి సమస్యను తెలపడమే లక్ష్యంగా జనసేన ఆఫీసు ముందు వంట వార్పు చేసుకుంటూ నిరీక్షించాడు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన వద్దకే వచ్చి తన గోడు విని రైతు సమస్యలు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రైతు నవీన్. వ్యవసాయ రంగంలోకి నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్నాయని, భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని, వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ను నవీన్ కోరాడు. అందుకు సముఖంగా పవన్ హామీ ఇచ్చారు. రైతు నవీన్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అనంతపురం నుంచి అయితే మంగళగిరి 760 కిలోమీటర్లకు పైగానే ఇక్కడికి చేరుకున్నాడు. 30 రోజుల్లో చేరుకున్నారు. ఇదిగో ఈయనే ఆ రైతు నవీన్. ఇతని పేరు 30 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా అంటే రైతులు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. బేసిక్గా కవుల రైతులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాసటగా నిలిచారు. ఎన్నోసార్లు ప్రభుత్వంలోకి రాక మునుపే ప్రతి ఒక్కళ్ళకి కూడా తను సొంత డబ్బులతో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సహాయం చేశారు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు విజువల్స్. ఈ లోపలే 30 రోజుల పాటు నవీన్ ట్రావెల్ చేసిన పరిస్థితి, ఆ గ్యాస్ బండ, మిగిలిన వస్తువులు అన్నీ చూస్తున్నాం కదా. ఈ 30 రోజుల పాటు తనకి ఎలాంటి వసతులు కావాలి ఏంటి అనేది అన్నీ ఈ ఎడ్ల బండిలోనే సమకూర్చుకున్నారు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. నిజంగా వంట వండుకునే సామాగ్రి, గ్యాస్తో పాటు బ్లాంకెట్, బెడ్షీట్తో పాటు తను పడుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా బకెట్స్ కానీ, బట్టలు కానీ, ఇంకా బుక్స్, మోటివేషన్గా కూడా చాలా వరకు అంటే బయట నుంచి వచ్చేటప్పుడు కూడా జనాలందరికీ కూడా కనపడుతూ తాను చేస్తున్న అంటే ఈ యాత్ర ఏదైతే ఉందో అక్కడ నుంచి అనంతపురం నుంచి తాను చేస్తున్న ఈ యాత్ర అయితే ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విధంగా అయితే తాను ఈ బ్యానర్లను కూడా చుట్టూ మొత్తం అంతా కూడా ఎడ్ల బండికి అమర్చారని చెప్పొచ్చు. అందరికీ ప్రేరేపణగా నిలిచేందుకైతే కనుక ఫార్మర్ ట్రావెల్ 77 అని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అని చెప్పేసి నవీన్ మనతో చెప్పారు. దానికి 50,000 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. అది దాంతో పాటు తను ఏదైతే చెప్పదలుచుకున్నారో జనాలందరికీ కూడా, ఒక ఫార్మర్ అంటే, ఒక రైతు అంటే కూడా పట్టుకొమ్మ, రాష్ట్రానికే కాదు దేశానికే పట్టుకొమ్మ అని చెప్పే విధంగా అయితే గనక దేశానికి వెన్నుముక్క మన రైతు, మనం తినే ప్రతి మెతుకు రైతన్న కష్టానికి ఫలితం అంటూ కూడా 4-5 కొటేషన్స్ అయితే పెట్టడం జరిగింది. మొక్కలు నాటడం గురించి కానీ, అక్కడ రైతు ఎడ్ల బండి మీద పొలాన్ని దున్నడం కానీ, లేకపోతే ఇక్కడ చూడొచ్చు మనం అన్నీ కూడా చెట్లను కొట్టవేయొద్దు, అక్కడ కలుపు మొక్కల్ని తీయడం కానీ, పిల్లలు ఆడుకోవడం కానీ, వీటన్నిటిని సేవ్ చేయాలి అనే విధంగా అయితే ఈ బ్యానర్ కనపడుతూ ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. వెనకాల కూడా ఇక్కడ ఈ బ్యానర్ చూసాం కదా, వెనకాల అయితే కనుక ఇక్కడ చూడొచ్చు మనం చాలామంది. ఇప్పుడు తను ఎడ్ల బండిలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు మోటార్ వెహికల్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ రద్దీ ఎక్కువైపోయింది. వాటన్నిటికి సంబంధించి కూడా తాను అందరికీ కూడా కొంచెం మోటివేషన్గా ఉండే విధంగా సేవ్ వాటర్, సేవ్ ట్రీ, సేవ్ నేచర్, సేవ్ గర్ల్ చైల్డ్ అంటూ కూడా
చూడొచ్చు ఎంతో చక్కగా అయితే ఆ బ్యానర్ని అమర్చుకున్నాడు నవీన్. మద్యం సేవించి వాహనం నడపరాదు, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపరాదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు, సీట్ బెల్ట్ ధరించకుండా, ఇలాంటివన్నీ కూడా తాను ఈ బ్యానర్ పైన అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తం తాను ఎవరైతే జనాలకి బాసటగా ఉండేందుకైతే గనక ఫార్మర్స్ ఉంటారో దానికి సంబంధించి అయితే గనక తాను ఆ బ్యానర్స్ని పెట్టుకున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా పిలుపు రావడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ నుంచి అయితే నవీన్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా తన సమస్యలు ఏవైతే రైతులు అందరి పక్షాన అయితే నవీన్ వచ్చారో ఆ సమస్యలన్నింటినీ కూడా జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నవీన్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. రైతు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. బిగ్ టీవీ తరపు నుంచి అయితే కనుక ఇన్ని రోజులు ట్రావెల్ ఎలా చేశారు? ఈ 30 రోజులు కూడా మీరు ఈ బండిలోనే తినడం, స్నానం చేయడం అవన్నీ ఎలా చేశారు? మన దగ్గర గ్యాస్ అన్నీ ఉన్నాయి. తినడం అయితే దీంట్లోనే వండుకొని తింటా ఉంటే, స్నానం అయితే ఇక్కడ టెంపుల్ వస్తే అక్కడ ఉండి నైట్ స్టే చేసి రోజు 30 కిలోమీటర్లే స్టే చేస్తాను, ప్రయాణం చేస్తాను. నైట్ అయితే ఎక్కడ దేవాలయం వస్తే అక్కడ నైట్లో ఉండిపోయి అక్కడ స్నానం చేసి మళ్ళీ ఉదయం బయలుదేరి మనం 30 రోజుల ప్రయాణంలో 760 కిలోమీటర్లు వచ్చి జనసేన మంగళగిరి పార్టీ. ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఎడ్ల బండి పైన వెళ్ళాలి, అందరికీ చెప్పాలి. మీరు చూస్తుంటే బ్యానర్లో కూడా చాలా వరకు మోటివేషన్గా అందరికీ చూసే విధంగా అయితే పెట్టారు. అవన్నీ ఎలా అనిపించింది? సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలా, మంచి మెసేజ్. సమాజం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకే జనాల్లోకి ఏదో ఒక మోటివేషన్ ఇవ్వాలా అని మనవంతుగా ఈ దేశానికి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఒక దీంతో ఇలా రావడం జరిగింది ఎద్దుల బండి ద్వారా. ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏవేవి చెప్పాలనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? ఇప్పటికే చెప్పాను మేడం. కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? సారే వచ్చి కలిసినారు. సార్కి సమస్యలు ఏమున్నాయంటే రైతుల యొక్క సమస్యలు, పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు, ప్రతిదీ ధరలు పెరిగిపోతున్నాయి కానీ రైతులకు ఏది గిట్టట్లేదు. అలాగే గ్రామాల్లో పశుపోషణ కూడా తగ్గిపోతుంది. పాల ధర లేక పశువులు పెంచే వాళ్ళు కూడా లేరు. పాల ధర కూడా పెంచాలని చెప్పాము. అలాగే సార్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, సార్ అయితే ముందు ప్రభుత్వంలో 2022లో ప్రభుత్వంలో లేకున్నప్పుడు కూడా సొంత డబ్బులు ఇచ్చినాడు. అందుకే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇంకా రైతులకు మేలు చేస్తాడనే ఉద్దేశంతోనే మనం ఎద్దుల బండి ద్వారా ఈ యాత్ర చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఏ హామీ ఇచ్చారు మీకు? ఖచ్చితంగా రైతులకు అయితే మంచి చేస్తానని చెప్పినాడు మేడం. సో అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు ఏంటి? అంటే మీరు ఏం చదువుకున్నారన్న? నేను ఐటీఐ చేసినాను మేడం, కానీ వ్యవసాయమే చేస్తాను. వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయం అంటేనే ఇష్టమా మీకు ఎక్కువగా? వ్యవసాయం అంటే అన్నం పెట్టేదే వ్యవసాయం. ఏ పని చేసినా రావాల్సింది అన్నం. కూటి కోసం కోటి విద్యలని ఆ కూటిని పండించేదే మేము రైతులు కాబట్టి నాకు వ్యవసాయం అంటేనే ఇష్టం మేడం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు ట్రావెల్ చేయబోతున్నారు? ఎలా వెళ్ళబోతున్నారు? అసలు సమస్య మీకు ఖచ్చితంగా అది సాల్వ్ అవుతుంది మీరు ఏదైతే చెప్పారో అని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది నమ్మకం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా బాగానే రెస్పాండ్ అయినారు. ఖచ్చితంగా నెరవేరుస్తాము అని చెప్తున్నారు మేడం. చెప్పారు. సో అయితే ఇది పరిస్థితి. నవీన్ ఇక్కడ నుంచి అనంతపురం నుంచి అయితే కనుక ఆయన ఇక్కడికి ట్రావెల్ చేయడం అయితే జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా తాను ఏవైతే సమస్యలు డిప్యూటీ సీఎం ముందు పెట్టారో వాటన్నిటినీ కూడా ప్రత్యామ్నాయంగా వాటికి అన్నిటికీ కూడా సాల్వ్ చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు అని చెప్పేసి నవీన్ చెప్తూ ఉన్నారు. మున్ముందు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో వాటన్నిటి మీద కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎడ్ల బండి మీద తన ఫార్మర్స్ సమస్యలన్నిటినీ కూడా ఉప ముఖ్యమంత్రికి చెప్పిన నేపథ్యంలో అయితే కనుక పవన్ కళ్యాణ్ బాసటగా నిలుస్తారు అన్న నమ్మకం కూడా తనకి ఉంది అని చెప్పేసి నవీన్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్ సాహిత్య, బిగ్ టీవీ, మంగళగిరి నుంచి. జనసేన ఆఫీసు ముందు తన నిరీక్షణ విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారని తెలిపాడు నవీన్. వ్యవసాయాన్ని కాపాడాలని తాను చేసే ప్రయత్నానికి బిగ్ టీవీ తోడవడంతో ధన్యవాదాలు తెలిపాడు. రైతు నవీన్కి అనంతపురం నుంచి రావడానికి ఎంత సమయం పట్టింది, ఎంత ఖర్చు అయింది, అసలు గోవులకి ఎలాంటి సంరక్షణ కానీ లేకపోతే ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఇప్పుడు తనంటే మనం చూపించాం లోపల ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా అసలు ఈ గోవులకు సంబంధించి ఎలా రక్షణ తీసుకున్నారు అనేది అనని అడుగు తెలుసుకుందాం. నవీన్ అన్న, ఏంటి గోవులకు సంబంధించి ఆహారం ఎలా ఇచ్చావు? ఎన్ని రోజులు నడుచుకుంటున్నావు? దానా ఉంది,
అన్నీ పెట్టుకున్నాము లోపలే. ఎద్దులకు కూడా లోపలే నీ ఆహారంతో పాటు గోవుల ఆహారం కూడా పెట్టుకున్నారు. గోవులకు కూడా ఆహారం పెట్టుకున్నాము. వీటికంతా ఖర్చు వచ్చి దానాకి అంతా కలిపి 5,000 అయింది. నా ఖర్చు వచ్చి ఒక 3,000 దాకా అయింది. ఓకే 8,000 రూపాయలు ఖర్చు అయింది అక్క. ఈ 27 రోజుల ప్రయాణంకి ఇక్కడ 3 రోజులు ఉన్నా. 3 రోజులు జనసేన పార్టీ ఆఫీస్లోనే భోజనం కూడా చేసినాము అక్క. 3 రోజుల పాటు ఇక్కడే చేసాం. ఓకే, నీకు ఎప్పుడు పిలుపు వచ్చింది లోపల నుంచి జనసేన అని? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు లోపలికి పిలిచి మాట్లాడు అంటే ఇదంతా న్యూస్ బయటకు వచ్చిన తర్వాతనా లేకపోతే ముందుగానే మీకు ఏమైనా కాల్ వచ్చింది? ఇట్లా బిగ్ టీవీలో నిన్న సాయంకాలం న్యూస్ రావడం ద్వారా మనకి ఇలా పవన్ కళ్యాణ్ సార్ కూడా కలవడం జరిగింది. ఓకే, అంటే అన్ని బిగ్ టీవీ కథనాలతోనే లోపలికి వెళ్ళడం జరిగింది మీకు. అంటే ఎలాంటి సమస్యలు మీరు ఎక్కువగా అయితే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడం జరిగింది? అంటే పిలిచిన తర్వాత ఇవాళ మాట్లాడారు, ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు? సార్ రైతులకు సమస్యలు చెప్తాము. సారే వచ్చినాడు ఇక్కడికి, ఎద్దుల బండి దగ్గరికి సారే వచ్చినారు. సారే వచ్చి రైతు ఎందుకు ఎక్కడమంటే వచ్చినావు, ఇట్లా హిందూపురం అంటే వచ్చినాం సార్ రైతులకు సమస్యలు చెప్పడానికంటే సార్ కూడా విన్నాడు. విని ఖచ్చితంగా తీరుస్తాము హామీ కూడా ఇచ్చినారు. ఖచ్చితంగా చేస్తాము, రైతుల కోసం ఈ ప్రభుత్వం కూడా ఉంది అని సార్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, చూస్తున్నాం కదా నవీన్ అని అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికే వచ్చి ఎడ్ల బండి దగ్గరికి వచ్చి మరి ఆయన కలవడం జరిగింది. బిగ్ టీవీ కథనాలకైతే జనసేనాని స్పందించినట్టుగా స్పష్టంగా రైతు నవీనే మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గోవులకు సంబంధించి 5,000, తనకి పర్సనల్గా అయితే 3,000, టోటల్గా 8,000 ఖర్చుతో అయితే 760 కిలోమీటర్లు 30 రోజుల్లో ఇక్కడికి ప్రయాణించి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకి కలిసి తన సమస్యలను అయితే చెప్పుకున్న పరిస్థితి.